ఏది సాంప్రదాయము, ఏది పద్ధతి అనేది ఆయా కాలానికి అనుగుణంగా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా తినడానికి ఆహారం లేని దశలో ఎప్పుడో ఆది మానవులు చంపి తిన్నారు జంతువుల్ని. అది వాస్తవం. వాళ్ళకి తెలియదు బేసిక్ గా. ఆ సమయంలో ఆచారం అంటే ఏంటి సార్? ఆచరించే విధంగా ఉండేదాన్ని ఆచారం అంటాం. బేసిక్ గా ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఎన్నో రకాల ఆచారాలు ఇప్పుడు మనం ఏం పాటించట్లేదు. ఇంతకు ముందు సతీ సహగమనం అనేది ఉండేది. ఇప్పుడు ఉందా? లేదు. పూర్వము చిన్న పిల్లల్ని బాల్య వివాహాలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? మాక్సిమం లేవు. ఆచారమే కాదు కూడా. కందుకూరి వీరేశలింగం గారు వచ్చిన తర్వాత మన బుద్ధిని మేల్కొల్పారు ఆయన. అలానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన బుద్ధిని తట్టి లేపాడు. చిన్నప్పుడు విపరీతమైన మాంసాహారం తినేవాడిని నేను. పత్రిజీ ద్వారా ఎప్పుడైతే మెడిటేషన్ నేర్చుకున్నానో నాకు ఎవరు చెప్పలేదు, పత్రి సార్ కూడా చెప్పలేదు నువ్వు మాంసాహారం మానే అని. నా లోపల నా బుద్ధి పనిచేయడం మొదలెట్టింది. నువ్వు ఏం తింటున్నావు? తినడానికి ఇన్ని లక్షల రకాల వంటలు ఉండగా నీకు తినడానికి ఒక ప్రాణి దొరికిందా? ఆ మనసు ఎంతో నొప్పి పడుతుంది.